హాయ్ ఫ్రెండ్స్, నేను గుడ్డు పీతలు పులుసు పెడుతున్నాను చూడండి. ఇవే గుడ్డు పీతలు అన్నమాట. నేను ఈ మసాలాలన్నీ పీతలకు పెట్టాను. పీతలు ఉప్పేసి బాగా కడగాలి. నేను జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. బయట పెట్టలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత పెద్ద గిన్నెలో ఆయిల్ వేసి కొంచెం మెంతులు అండ్ ఎండుమిర్చి వేసుకున్నాను. నేను ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పట్టాను అన్నమాట. మరీ పేస్ట్గా కాదు, బరగ్గా పట్టాను, అంటే కచ్చపచ్చగాను. ఇవి ఉల్లికోళ్ళు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగో నేను మసాలా పెట్టిన పీతలు అన్నమాట. అండ్ చింతపండు వాటరు. బాగా టమాటాలు, ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం పీతలు వేసేసుకోవడమే. పీతలు వేసుకొని బాగా మనకి టమాటా పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్టును, అది పీతలకి బాగా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఇది నేను వేసేది గుడ్డు అన్నమాట. నేను గుడ్డు కొంచెం వేడి నీటిలో వేసాను అనమాట. వేస్తే మనకి గుడ్డు వేస్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పసుపేసి గుడ్డు కొంచెం వేడి నీళ్ళలో పసుపేసి గుడ్డు వేస్తే మనకి స్టిఫ్గా అవుతుంది. అది మనం ఒక 10 నిమిషాలు అలాగ మగ్గబెట్టుకుందాం కూరని. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లికోళ్ళు మనకి ఈ సీజన్లో బాగా వస్తాయి. ప్రతి సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ తినాలి అంటారు కదా. నేనైతే ఫ్రూట్స్ తిన్నా కానీ వెజిటేబుల్స్ మట్టుకు ట్రై చేస్తాను. ఉల్లికోళ్ళు వేసాను నేను. పులుసులో అయితే ఉల్లికోళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. బాగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు వాటర్ వేసేసుకోవడమే. వాటర్ వేసి మనకి కూర చిక్కబడే వరకు మనం ఉడకబెట్టుకొని లాస్ట్లో సాల్ట్ అన్నీ చూసుకొని ఏదైనా తక్కువైతే వేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ. టేస్టీగా మనకి గుడ్డు పీతల పులుసు అండ్ ఉల్లికోళ్ళు సూపర్ కాంబినేషన్ అండి. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.